భారత్ చెప్పిందే చేసింది. ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొడతామంటూ సవాల్ చేసిన భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏరి మరీ లష్కరే తాయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర స్థావరాలు, ప్రధాన కార్యాలయాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. సరిహద్దు దాటకుండానే క్షిపణులు, బాంబుల వర్షం కురిపించింది. ఉగ్ర శిబిరాలు, స్థావరాలను నేలమట్టం చేసింది. కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ ను మళ్లీ కోలుకోలేకుండా చావు దెబ్బ కొట్టింది. దాడుల్లో తాను కూడా చచ్చిపోతే బాగుండు అని అతడు అన్నాడంటే వాటి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నిజానికి బుధవారం సాయంత్రం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ఉంటుందని ప్రకటించారు. కానీ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాతే అసలైన ప్రతీకారానికి శ్రీకారం చుట్టేశారు. ఈ దాడులకు భారత సైన్యం పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్. పహల్గాంలో భార్యల కళ్లెదుటే భర్తలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి వారి సింధూరాలను ఉగ్రవాదులు రక్తంతో తుడిచివేసిన సంగతి తెలిసిందే. తమ భర్తతో పాటు తమను చంపేయాలని ప్రాధేయపడితే వెళ్లి మోదీకి చెప్పుకోపో అంటూ వదిలేశారు. అప్పట్లో చెరిగిపోయిన వారి సింధూరమే ఇప్పుడు మృత్యు క్షిపణిగా మారి ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. వాళ్లు వెళ్లి మోదీకి చెప్పలేదు. కానీ మోదీ రణగర్జన ప్రపంచమంతా ప్రతిధ్వనించింది. గతానికి భిన్నంగా వీడియోలు, ఫోటోలు, సైనిక ఫుటేజీల రూపంలో తమ ప్రతీకార దాడుల తీవ్రత ప్రపంచం మొత్తానికి తెలిసేలా భారత్ చేసింది. మతం అడిగి మరీ 26 మంది అమాయకుల ఉసురు తీసిన మహిళల కన్నీటి ధారకు కారణమైన పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తెచ్చుకుంది. మారణ హోమానికి పాల్పడిన ఉగ్రవాదుల ఆయువు పట్టులపై మన సైన్యం, వాయుసేన దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఉగ్ర శిబిరాలు, స్థావరాలు, వాటి ప్రధాన కార్యాలయాలను తుత్తినియలు చేశాయి. 2-3 నిమిషాలకు ఒక దాడి చొప్పున కేవలం 25 నిమిషాల్లోనే 9 ఉగ్ర స్థావరాలపై 24 క్షిపణులు ప్రయోగించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్లోని బహవల్పూర్, ముర్కేడ్గిల్లోని లష్కరే తాయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్లా, ముజాహిద్దీన్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. మరో 70 మంది గాయపడ్డారు. మృతుల్లో కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ కుటుంబ సభ్యులు 10 మంది సహా అతని అనుచరులు మరో 4 ఉండటం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ పేరుతో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులకు భారత సైన్యం శ్రీకారం చుట్టింది. దాదాపు 1 గంట నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది. ఎక్కడా గురి తప్పకుండా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైనే మన సైన్యం దాడులు చేసింది. మిలిటరీ స్థావరాలు పౌరులపై ప్రభావం చూపకుండా అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది. దాడులు చేసిన అరగంటకే సైన్యం ఈ మేరకు ప్రకటన చేసింది. అనంతరం నిన్న మధ్యాహ్నం ఆర్మీ కార్ప్స్ సిగ్నల్స్ కు చెందిన కల్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తో కలిసి విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ను అమలు చేసిన తీరును వివరించారు. ఆపరేషన్ సింధూర్తో విచక్షణ కోల్పోయిన దాయాది దేశం సాధారణ భారత ప్రజలపై తన ప్రతాపం చూపింది. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరి, కుర్పారాలోని వందలాది నివాసాలపై పిరంగి గుళ్ల వర్షం కురిపించింది. ఈ దారుణమైన దాడిలో కనీసం 13 మంది పౌరులు మరణించగా 57 మంది గాయపడ్డారు. అనేక ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. ఓ గురుద్వారా కూడా ధ్వంసమైంది. మృతుల్లో 4 పిల్లలు, 1 జవాను కూడా ఉన్నారు. పాక్ దాడి నేపథ్యంలో వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బుధవారం వేకువజామున భారత్ దాడి జరిగిన కొద్ది వ్యవధిలోనే పాక్ సరిహద్దు ప్రాంతాల పౌర నివాసాలపై విచక్షణ రహిత దాడి ప్రారంభించింది. పూంచ్ బస్టాండ్ లక్ష్యంగానూ పాక్ కాల్పులు జరిపింది. పలు బస్సులు ధ్వంసమయ్యాయి. పూంచ్ పట్టణంలో ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ కార్యాలయం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భవనాలు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం వరకు కాల్పులు కొనసాగాయి. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి జనం భీతిల్లిపోయారు. ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానికులు కాల్పుల మధ్యనే ఆసుపత్రులకు తరలించారు. కాగా పాక్ జరిపిన దాడిలో పౌర నివాసాలకు జరిగిన నష్టం, విధ్వంసం తాలూకు ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా భారత్ క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలతో ఉగ్ర శిబిరాల మీద దాడి చేస్తే పాక్ మాత్రం శతజ్ఞులు, పిరంగులతో భారత పౌరుల మీద దాడి చేయడం ఆ దేశం స్థాయిని తెలుపుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ జరిపిన వైమానిక దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ కు చావు దెబ్బ తగిలింది.
బహ్వలాపూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కేంద్రంపై జరిగిన దాడిలో తన కుటుంబానికి చెందిన 10 మందితో పాటు తన 4 సహాయకులు కలిపి మొత్తం 14 మంది మరణించినట్లు మసూద్ అజర్ వెల్లడించారు. వారు ఆనందంగా దేవుని చెంతకు చేరారన్నారు. దీని పట్ల తనకేమీ పశ్చాత్తాపం గాని నిరాశ గాని లేవంటూనే ఆ దాడిలో తాను చనిపోయి ఉంటే బాగుండేది అని నిర్వేదం వ్యక్తం చేశారు. మరణించిన వారిలో తన అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, 5 పిల్లలు ఉన్నారని అజర్ ప్రకటించారు. 56 ఏళ్ల మసూద్ అజర్ 2001లో భారత పార్లమెంటుపై దాడి, 2008లో ముంబై దాడులు, 2016 పఠాన్కోట్ దాడి, 2019లో పుల్వామా దాడితో సహా భారత్లో జరిగిన అనేక ఉగ్రదాడుల కుట్రలో భాగస్వామిగా ఉన్నాడు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా ఆయనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. మసూద్ అజర్ పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడన్నది బహిరంగ రహస్యమే. అయితే పాక్ మాత్రం అతనికి సంబంధించిన సమాచారం ఏదీ తమ వద్ద లేదని పదే పదే చెబుతూ వస్తోంది. తమ దేశంలోని పలు ప్రాంతాలపై భారత్ జరిపిన దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత్ చేసిన తప్పునకు పర్యవసానాలు తప్పక ఉంటాయని హెచ్చరించారు. క్షిపణి దాడులకు భయపడి పాకిస్తాన్ కుంగిపోతుందని, ఓడిపోయినట్టు ఒప్పుకుంటుందని భారత్ అనుకుంటోంది. కానీ ఇది తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం కోసం ఎలా పోరాడాలో తెలిసిన దేశమని మర్చిపోతోంది అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు జరిపిన తర్వాత పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. సరిహద్దుల్లో భారత్ తన ఆపరేషన్ను నిలిపివేస్తే తదుపరి చర్యకు దూరంగా ఉండటానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. తమపై దాడి జరిగితే పాకిస్తాన్ స్పందిస్తుందని బ్లూంబర్గ్ టెలివిజన్తో ఆయన అన్నారు. భారత్ పట్ల తాము ఎలాంటి ప్రతికూల చర్యను తీసుకోమని గత పక్షం రోజులుగా చెబుతున్నామని, కానీ తమపై దాడి జరిగితే స్పందిస్తామని చెప్పారు. ఒకవేళ భారత్ వెనక్కి తగ్గితే తాము ఈ ఉద్రిక్తతను ఖచ్చితంగా ముగిస్తామన్నారు. ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచ దేశాలు స్పందించాయి. భారత్, పాక్ సమన్వయం పాటించాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని చైనా వ్యతిరేకిస్తుందని ఆ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. భారత సైనిక చర్యపై విచారం వ్యక్తం చేస్తున్నాం. భారత్, పాకిస్తాన్ ఎప్పటికీ దాయాది దేశాలే, చైనాకు పొరుగు దేశాలే. అన్ని రకాల ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. భవిష్యత్ పరిణామాలను పరిగణలోకి తీసుకొని ఇరు దేశాలు సమన్వయం పాటించాలని పేర్కొన్నారు. భారత్, పాక్ సాధ్యమైన మేర సమన్వయం పాటించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. భారత్ చేపట్టిన సైనిక చర్య పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలకు దిగితే ప్రపంచం తట్టుకోలేదని పేర్కొన్నారు. 1999 లాహోర్ డిక్లరేషన్, 1972 సిమ్లా ఒప్పందాలను అనుసరిస్తూ దౌత్య చర్చల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నామని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు బ్రిటన్ సహా చాలా దేశాలకు ఆందోళనకరమని, ఇరు దేశాలు సమన్వయం పాటించాలని బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ చెప్పారు. అలాగే భారత్, పాకిస్తాన్ మధ్య ప్రతీకార దాడులు తీవ్రమైతే పరిస్థితి యుద్ధానికి దారితీస్తుందని జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్తో భారత్ గట్టిగా బదులు తీర్చుకోవడమే కాదు, ఆ దాడి వివరాలను వెల్లడించిన తీరుతోనూ పాకిస్తాన్కు బలమైన సంకేతాలు పంపింది. 2 మహిళా అధికారులు, ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా కురేషి, వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించారు. ఈ సమయంలో వారి వెంట విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఉన్నారు. బైసరన్లో ఉగ్రవాదులు పర్యాటకుల్లో పురుషులను వాళ్ళ భార్యల కళ్ల ముందే దారుణంగా కాల్చేయడం, తమను చంపేయాలని వారు బాధతో వేడుకుంటే వెళ్లి మోదీకి చెప్పుకోండు అంటూ ఘాటుగా మాట్లాడిన విషయం తెలిసిందే. భారత్ చేసిన దాడి వివరాలను నాటి ఘటనకు ధీటైన జవాబు ఇచ్చే తరహాలోనే వెల్లడించడం గమనార్హం. భారత్లో వివాహిత మహిళల సంప్రదాయానికి, మనోభావాలకు చిహ్నమైన సింధూరం పేరుతోనే దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం, పహల్గామ్ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల త్యాగాన్ని గౌరవించడమేనని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. భారత్ చేసిన భారీ దాడులకు సంబంధించిన వివరాలను ఇలా మహిళా అధికారులు వెల్లడించడం ఇదే తొలిసారి.
ఉగ్రవాదాన్ని సహించేది లేదని ప్రధాని మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన భద్రతా దళాలపై మోదీ ప్రశంసలు గుప్పించారు. భేటీలో తొలుత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ జరిగిన తీరును మంత్రులకు వివరించారు. మంత్రులు బళ్లపై చరుస్తూ తమ అభినందనలు తెలిపారు. ఇక ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభల్తో మోదీ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రధాని మోదీ యూరప్ పర్యటన రద్దయింది. ఈ నెల మధ్యలో క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల్లో మోదీ పర్యటించాల్సి ఉంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం చరిత్ర సృష్టించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదానికి దీటైన జవాబు ఇచ్చే హక్కును భారత్ ఉపయోగించుకుందన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగించారు. పౌరులకు ఇబ్బంది కలగకుండా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఖచ్చితత్వంతో ఆపరేషన్ నిర్వహించినట్లు రాజ్నాథ్ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, జయరాం రమేష్, పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్తాన్కు దీటైన సమాధానం ఇచ్చిన భారత దళాలను చూసి కాంగ్రెస్ గర్విస్తుందని ఖర్గే చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత విధానం స్పష్టంగా, దృఢంగా ఉందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టే చర్యలకు సీడబ్ల్యూసీ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. భారత భద్రతా బలగాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పారు. రక్షణ దళాలకు పూర్తి మద్దతు ఇవ్వాలని సీడబ్ల్యూసీ భేటీ నిర్ణయించినట్లు రాహుల్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో గగనతలంపై కేంద్రం ఆంక్షలు విధించడంతో ఈ నెల 10 వరకు దేశవ్యాప్తంగా 300 పైచిలుకు విమాన సర్వీసులు రద్దయ్యాయి. శ్రీనగర్, లేహ్, జమ్మూ, అమృత్సర్, సిమ్లా సహా ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లోని 25 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసేశారు. మరోవైపు పాకిస్తాన్ మీదుగా వెళ్లే సుమారు 25 విమాన సర్వీస్ రూట్లను మూసేసినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో వివిధ విమానాశ్రయాల నుంచి సర్వీసులను రద్దు చేసినట్లు పలు విదేశీ, స్వదేశీ విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఇక మరోవైపు పాకిస్తాన్కు తాత్కాలికంగా విమాన సర్వీసులు నిలిపివేశామని ఖతార్ ఎయిర్వేస్ తెలిపింది. తాజా ఆంక్షల నేపథ్యంలో బెంగళూరులోని కెంపేగౌడ్ విమానాశ్రయానికి బయలుదేరే ప్రయాణికులు తమ ఎయిర్లైన్స్ నుంచి వచ్చే అప్డేట్స్ చెక్ చేసుకోవాలని ఆ సంస్థ సూచించింది. ఆపరేషన్ సింధూర్కు తోడు హైదరాబాద్లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. గగనతల ఆంక్షలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఉత్తర భారతంలోని 6 ప్రాంతాలకు వెళ్లే 20 విమానాలు రద్దు కాగా 22 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో విమానాశ్రయంలో అడుగడుగున సీఆర్పీఎఫ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి నేపథ్యంలో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఈ దాడికి పెట్టిన ఆపరేషన్ సింధూర్ హ్యాష్ట్యాగ్ వైరల్ గా మారింది. హ్యాపీ సింధూర్ డే, జై హింద్ నినాదాలతో దేశభక్తి సందేశాలతో మారుమోగింది. ఉగ్ర స్థావరాలపై దాడులకు ఆపరేషన్ సింధూర్గా పేరు పెట్టడం నుంచి ఊహించని విధంగా అత్యంత ఖచ్చితమైన దాడులు చేయడం, ఈ వివరాలను మహిళా అధికారులు వెల్లడించడం దాకా ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిసింది. పహల్గాం ఉగ్రదాడికి భారత్ సరైన సమాధానం ఇచ్చిందనే అభిప్రాయాలు ఒకవైపు, ఇదే ఊపులో పీఓకేను స్వాధీనం చేసుకుని పాక్కు బుద్ధి చెప్పాలనే డిమాండ్లు మరోవైపు వెల్లువెత్తాయి. భారత్ దాడులపై పాకిస్తాన్ సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వర్గాల ప్రజల నుంచి భారత్ పట్ల ఆగ్రహం వ్యక్తమవుతుంటే మరికొందరు ఏదేమైనా ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ఆర్మీ వెంట నిలవాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసినందుకు ఇండియన్ ఆర్మీకి ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సెల్యూట్ చేశారు. ఎక్స్ వేదికగా భారత్ బలగాలకు అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచానికి మన బలాన్ని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలన్న కృత నిశ్చయాన్ని చాటి చెప్పామని పేర్కొన్నారు. మంత్రి లోకేష్ కూడా ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ఎక్స్లో ట్వీట్ చేశారు. మన నేలపై మొలిచిన మొక్క కూడా పేకలేరు, 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే మిసైల్ పేరు మోదీ అని పేర్కొన్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అన్ని స్థాయిల్లో అధికారులు, సంస్థలు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా తీసుకుంటున్న భద్రతా చర్యలు, సన్నద్దతపైన మాక్ డ్రిల్స్ నిర్వహణ, ప్రస్తుత పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించడంపై చర్చించారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఆపరేషన్ సింధూర్ ఆగకూడదు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయానికి భారతీయుల
సంపూర్ణ మద్దతు ఉంటుంది. భారత సైన్యం చర్యలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసే వారిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుంది. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టొద్దని, దేశ సమగ్రతను కాపాడేలా మాట్లాడాలని పవన్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైనికులు ప్రదర్శించిన పాటవానికి ఒక భారతీయునిగా గర్వపడుతున్నానని తెలంగాణ మాజీ సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. భారత్ సైన్యం ఎంత వీరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశ రక్షణలో ఎవరికీ తీసిపోని విధంగా వారికి శక్తి సామర్థ్యాలివ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పహల్గాంలో అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసించారు. ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన దాడి ఉగ్రవాద నిర్మూలనలో భారత నిబద్ధతకు నిదర్శనమన్నారు. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని, తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో దేశ రక్షణకు ఇది కీలకమైన అడుగు అని పేర్కొన్నారు. మరోవైపు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత రక్షణ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్కు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మద్దతు పలికారు. మరోసారి అమాయక పర్యాటకులపై దాడికి పాల్పడకుండా పాకిస్తాన్కు గట్టి గుణపాఠం నేర్పించాలని ఎక్స్ వేదిక ద్వారా ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలపై భారత రక్షణ దళాలు నిర్వహించిన దాడులను స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణలో హై అలర్ట్ ప్రకటించారు. సమస్యాత్మక సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గస్తీ పెంచారు. అనుకోని పరిస్థితులు ఎదురైతే ప్రజల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా జిల్లా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లతో సమీక్ష సందర్భంగా డీజీపీ జితేందర్ సూచించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. 54 ఏళ్ల తర్వాత నగరంలో యుద్ధ సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. యుద్ధ సమయంలో సైనిక చర్యలు జరిగినప్పుడు ప్రజలు ఎలా వ్యవహరించాలన్న దానిపై నానల్ నగర్, కంచన్బాగ్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. మరోవైపు ఏపీలోని విశాఖపట్నం, ఒంగోలు, బాపట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. విశాఖపట్నంలో 5 వేర్వేరు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ బాగ్చి పర్యవేక్షణలో 1 టౌన్ ఏరియాలోని 2 చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు పాఠశాలలోకి వస్తే ఏమి చేయాలనే దానిపై ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ఎన్సీసీ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ కలిసి మాక్ డ్రిల్ నిర్వహించాయి. వాల్తేరు రైల్వే డీఆర్ఎం కార్యాలయం, విశాఖపట్నం పోర్టులతో కేంద్ర ప్రభుత్వ బలగాలు మాక్ డ్రిల్ చేపట్టాయి. ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉద్యోగులందరూ నైపుణ్యాల మెరుగుదలపై దృష్టి పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల శిక్షణతో సామర్థ్యం పెంచుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. వ్యవసాయ శాఖ అధికారి నుంచి సెక్రటరీ వరకు, కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు అందరూ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. సచివాలయంలో ప్రణాళిక, స్వర్ణాంధ్ర విజన్, జీఎస్డీపీపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. తాను కూడా నిత్యం మెరుగైన సేవలందించేందుకు అవసరమైన సామర్థ్యాల పెంపుపై దృష్టి పెడతాను. కొత్త విషయాలు నేర్చుకుంటా, టెక్నాలజీ గురించి తెలుసుకుంటా, సాంకేతికత ద్వారా పాలనతో ఎలాంటి మార్పులు తేవచ్చనేది తెలుసుకుంటాను. ప్రతి ఉద్యోగి శిక్షణ ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు, సేవల్లో నాణ్యత పెరుగుతుంది అని చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యం చేరుకోవడం కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం కాగా నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ వచ్చేలా నెల నాటికి రూపొందిస్తామని చెప్పారు. కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన నివేదికలు 1 జూన్ నాటికి, మరొకటి సెప్టెంబర్ నాటికి రూపొందుతామని అధికారులు వివరించారు. ఏపీపీఎస్సీ కార్యాలయం బయట పరీక్షా పేపర్ల మూల్యాంకనం చేయడం చట్టరీత్యా నేరం. కానీ మంగళగిరిలోని హాయ్లాండ్కు గ్రూప్ 1 పరీక్షా పేపర్లు తీసుకొచ్చారు. 15,000 ఇస్తామని ఆశపెట్టి గృహిణులు, చంటి పిల్లల తల్లులతో దిద్దించారు. కాబోయే సబ్ కలెక్టర్లు, డీఎస్పీల భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్షలో డిగ్రీ కూడా లేని వీరే మార్కులు వేశారు. ఈ విషయం వారికి కూడా పోలీసుల విచారణకు పిలిస్తే కానీ తెలియలేదు. వైసీపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణం దర్యాప్తులో విస్తుపోయే విషయాలు దాత్రి మధుపై పోలీసుల రిమాండ్ రిపోర్టులో బయటపడ్డాయి. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పీఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహరించారు. వైసీపీ పెద్దలు సూచించిన వ్యక్తులను ఆర్డీఓలు, డీఎస్పీలుగా చేసేందుకు క్యాంప్ సైన్ అనే మీడియా సంస్థతో కలిసి ఆయన చేసిన బాగోతాన్ని పోలీసులు నిగ్గు తేల్చారు.
పమిడి కాల్వ మధుసూదన్ ను హైదరాబాద్లో అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు నిందితుడు వెల్లడించిన అంశాలను కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. ఈ ప్రక్రియలో 66 మంది పాల్గొన్నారు. ఈ రహస్య కార్యాచరణ కోసం ఏపీపీఎస్సీ నుంచి దాత్రి మధు సంస్థకు 1.14 కోట్లు అందాయి. ఈ మూల్యాంకన ప్రక్రియపై 5గురు ఏపీపీఎస్సీ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేయగా వారిపై పీఎస్ఆర్ మండిపడ్డారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అక్రమాల కేసులో మధుసూదన్ కు విజయవాడ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. మధుసూదన్ కు వైద్య పరీక్షలు చేయించిన అనంతరం 1వ ఏజేసీజే మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసు డైరీని పరిశీలించిన న్యాయాధికారి దేవిక ఆయనకు రిమాండ్ విధించారు. అనంతరం అతన్ని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో జగన్ బ్యాచ్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్న మాజీ సీఎం జగన్, అప్పటి కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలు ముందస్తు బెయిల్ పొందేందుకు అర్హులు కారని తేల్చేసింది. ఈ క్రమంలో వీరు వేసిన పిటిషన్లు కొట్టివేసింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని పేర్కొంది. 3,200 కోట్ల లంచాల రూపంలో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఇంత తీవ్ర ఆరోపణల కేసులో దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పిటిషనర్లపై ఆరోపణలు తీవ్రమైనవి, వారిని దర్యాప్తు అధికారులు ఇంకా విచారించలేదని గుర్తు చేసింది. నేరారోపణలపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు పిటిషనర్లను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కస్టోడియల్ విచారణకు నిరాకరిస్తే దర్యాప్తు ప్రక్రియలో లోపాలు చోటు చేసుకుంటాయని, తద్వారా దర్యాప్తు సమగ్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. మద్యం కుంభకోణానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం వెల్లడి కావాలంటే పిటిషనర్లను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తే మద్యం పాలసీతో ముడిపడి ఉన్న నేరపూరిత కుట్రలో పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా స్పష్టమవుతుంది. ఈ కేసులో పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సరైన కారణాలు లేవు. ముందస్తు బెయిల్ పొందేందుకు పిటిషనర్లు అర్హులు కారు అని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు తీర్పు ఇచ్చారు. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది కేబినెట్. 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అత్యవసర సర్వీసుల సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అందరూ అందుబాటులో ఉండాలన్నారు. భారతీయులంతా ఆర్మీకి బాసటగా నిలవాలని కోరారు. ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటిగా ఉండాల్సిన సమయమని చెప్పారు. ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. దేశ రక్షణలో హైదరాబాద్ వ్యూహాత్మక ప్రాంతం కావడంతో పాటు అనేక రక్షణ సంస్థలు ఉండటం, ఐటీకి కేంద్రమైన నేపథ్యంలో తాజా పరిస్థితులపై అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండేలా దిశానిర్దేశం చేశారు. మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు ముందే ఖరారైనవి ఉంటే తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అక్రమ మార్గాల్లో వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారెవరైనా ఉంటే తక్షణమే అదుపులోకి తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భారత సైన్యానికి సంఘీభావంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొంటారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లో జరిగిన మాక్ డ్రిల్ ను సీఎం పర్యవేక్షించారు. అంతకుముందు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్ వచ్చేయాలని సీఎం సూచించారు. మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు సమీపిస్తుండటంతో అందాల భామల రాక జోరందుకుంది. 86 దేశాలకు చెందిన అందాల భామలు హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పర్యాటక శాఖ అధికారులు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. శ్రీలంక, కెన్యా, న్యూజిలాండ్, ఉక్రెయిన్, అర్జెంటీనా తదితర దేశాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుందరాంగులకు మంగళ వాయిద్యాలు, నృత్య కళాకారుల మధ్య బొట్టు పెట్టి ఆహ్వానించారు. కాగా పోటీదారులు ఈ నెల 13న పాత బస్తీని సందర్శించి చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ చేస్తారని పర్యాటక శాఖ సంచాలకులు హనుమంతు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2, జీ-హిల్, డి-హిల్ పనులు డిజైన్లు ఆమోదం పొందేలోగా ప్రాథమిక పనులు ప్రారంభించవచ్చని ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థలకు అంతర్జాతీయ నిపుణుల బృందం సలహా ఇచ్చింది. గ్యాప్ 2 ప్రాంతంలో చేపట్టే నిర్మాణ పనులకు సంబంధించి భూకంప తీవ్రతపైన అధ్యయన నివేదిక ఇస్తామని, తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది. ఈ నెల 5వ తేదీ నుంచి పోలవరం ప్రాంతంలో అమెరికా, కెనడాలకు చెందిన 4 అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటిస్తోంది. వారితో పాటు సిడబ్ల్యూసీ,
సిఎస్ఎంఆర్ఎస్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జలవనరుల శాఖ అధికారులు 3 రోజులుగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ప్రధాన డ్యాం పనులను పరిశీలిస్తున్నారు. ఈ 3 రోజుల పరిశీలనపై ఇవాళ ఉదయం సమీక్షించిన తర్వాత పనులు ముందుకు సాగడంపై నిపుణుల బృందం సలహాలు, సూచనలు ఇస్తుంది. ఇవాళ మధ్యాహ్నం బృంద సభ్యులు వారి స్వదేశాలకు పయనమవుతారు. కాగా బుధవారం నాటి పర్యటనలో అంతర్జాతీయ నిపుణుల బృంద సభ్యులు ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రాంతంలో బంకమట్టిని పటిష్టపరచడం, ఇసుకను తవ్వడం, నేలను పటిష్టపరచడం వంటి వాటిని పరిశీలించారు. ఐపీఎల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో కోల్కతా ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో పేలవమైన ప్రదర్శన చేసి చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్లోనే వైభవ్ అరోరా వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన పటేల్ 6తో తన ఐపీఎల్ కెరియర్ను ప్రారంభించాడు. తర్వాత వరుస బౌండరీలతో చెలరేగాడు. డెవెన్ కాన్వే డక్అవుట్ కాగా అశ్విన్ 8 పరుగులు, రవీంద్ర జడేజా 15 రన్స్కే అవుట్ అయ్యారు. కానీ చివరికి ధోని సహకారంతో అన్షుల్ కాంబోజ్ 4 కొట్టి మ్యాచ్ను గెలిపించాడు. సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా త్వరగానే నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన సునీల్ నారాయణ్ దూకుడుగా ఆడాడు, కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. కెప్టెన్ రహానే, ఆండ్రీ రసెల్, మనీష్ పాండే బాగానే ఆడారు. రఘువంశీ, రింకు సింగ్ సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. ఇక చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు తీగా అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజా చెరొక వికెట్ పడగొట్టారు. వాతావరణ అనిశ్చితితో ఏపీలోని రాయలసీమ, కోస్తాల్లో ఎండ తీవ్రత, వర్షాలు కొనసాగుతున్నాయి. కోస్తా, రాయలసీమల్లో నిన్న పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 86.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం, అంతకంటే 1 నుంచి 2 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ నెల 9వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమల్లో ఎండలు పెరుగుతాయని వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. కాగా గురువారం 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానుండగా శుక్రవారం నుంచి ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇవాళ పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.